హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళ ఒక వీడియో చూసుకోబోతున్నాం, చూసేయండి. ఈ హాఫ్ శారీ అయితే మా అక్కకు ఫస్ట్ పెళ్లి చూపులు వస్తారనగా ఈ హాఫ్ శారీ కొన్నామండి. ఫస్ట్ ఒక పెళ్లి చూపులే జరిగినాయి మా అక్కకి, మా బావ వాళ్ళయ్యే. అదే లాస్ట్ పెళ్లి చూపులు అయిపోయినాయి. అప్పుడే ఆ హాఫ్ శారీ కొన్నాము కొత్తగా. అయిపోయాక మళ్ళీ మేము పెళ్లి చూపులు కుదిరిన తర్వాత వాళ్ళు ఓకే అనుకున్నట్లు ఉన్నప్పుడు ఏం చేసామంటే, సరే ఓకే అవ్వకపోయినా నెక్స్ట్‌కైనా ఉపయోగపడుతదని అప్పుడు మేమేం చేసామంటే, మళ్ళీ షాపింగ్‌కయితే వెళ్ళామండి ఆ పెళ్లి చూపులు అయిపోయాక. అప్పుడు షాపింగ్‌కెళ్ళి చూడగానే ఈ శారీ అయితే చాలా బాగా నచ్చిందండి. వైలెట్ కలరు, సిల్వర్ కలర్ లైట్‌గా గోల్డు అన్నీ మిక్స్ అయినాయండి. అసలు చూసారంటే బార్డర్ ఎంత థిక్‌గా ఉందంటే, మా అక్క కొంచెం వైట్ కదండీ! ఈ కలర్ అనేది చాలా బాగా అమ్మాయికి సెట్ అయిందని మేము చూసేసి, బాగా నచ్చేసరికి కొన్నామండి. ఎంత 3000 పడిందండి కాస్ట్. ఆ రోజే మేము దీంతో పాటు ఇంకో శారీ కూడా కొన్నామండి. అంటే నార్మల్‌గా 2000 అలా పెట్టి కొన్నాం. ఈ 2 బ్లౌజులు తీసుకొని మేము టైలరింగ్ ఆమె దగ్గరికెళ్ళామండి, బొటిక్ ఆమె దగ్గరికి. అయితే ఈ శారీ చూసి వర్క్ సెలెక్ట్ చేసుకోమని చెప్పినప్పుడు ఇదైతే బావుంటదని చెప్పామండి మేమైతే. ఇదైతే చూడండండి చాలా సింపుల్‌గానే ఉంటది. అంతా స్టోన్ వర్క్ ఇచ్చిందండి ఇది బ్లౌజ్ అంతా. ఈ నెక్ పీస్‌కొచ్చేసరికి ఒక్క లైనే ఇచ్చిందండి వర్క్ అంతా. హ్యాండ్‌కొచ్చేసరికి హాఫ్ అయితే ఏమి ఇవ్వలేదండి. కింద హాఫ్ అయితే బాగా ఫుల్ వర్క్ ఇచ్చిందండి చాలా బాగా. ఈమైతే చాలా పర్ఫెక్ట్ బొటిక్ అండి. మేమైతే పెళ్లి పట్టు శారీసు నార్మల్‌వి అన్నీ ఈమె దగ్గర కుట్టిచ్చేసామండి. హ్యాంగింగ్స్ కానీ, ఆ శారీకి మ్యాచింగ్ కానీ, ఆమెనే ఫాల్స్ కానీ, లైనింగ్ కానీ దానికి మేము బ్లౌజ్‌లో పీస్ కుట్టియలేదండి. ఇదైతే హాఫ్ పట్లు తీసుకొని కుట్టియమన్నాం. శారీకి కూడా ఆమె హ్యాంగింగ్స్ ఏసింది. చాలా బావుందండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మా అక్క ఫస్ట్ పెళ్లి చూపులు హాఫ్ శారీ మీరు చూసేసారు కదండీ! నెక్స్ట్ టైమ్ మళ్ళీ పెళ్లి చూపులకి మళ్ళీ రెండోసారి చూడటానికి వస్తామన్నారండి. అప్పుడు మా ఒంగోలులో చిన్న మామయ్య మా మామయ్య వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంటి దగ్గర జరిగినాయి పెళ్లి చూపులు. అప్పటికైతే మేము ఈ శారీ కొన్నామండి మళ్ళీ సెకండ్ టైమ్ వెళ్ళి. చూసారంటే ఇదిగో చూడండి, అది లైట్ యెల్లో కలర్ అండి. దాని మీద సెల్ఫ్ డిజైన్ వచ్చింది. చన్ చంద్రకాంతం కలర్ అంటారు కదా! బార్డర్ అదొచ్చింది. చాలా బావుందండి. దీనికైతే బ్లౌజ్ మేము ఇలా కుట్టించామండి. చూడండి, ఇదైతే 4000 తీసుకున్నారు. వేరే వాళ్ళ దగ్గర కుట్టించాం స్టార్టింగ్‌లో. మాకంతగా దీని మీద తెలియలేదప్పుడు. కానీ బాగా వర్క్ చూపిచ్చారు. ఏస్తారేమో అనుకున్నాం. కానీ అంత బాగా వేయలేదండి వాళ్ళు. వర్క్ అయితే ఇచ్చారు కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది బాలేదండి. హ్యాంగింగ్స్ కూడా ఎయలేదు ఆఖరికి. శారీకి హ్యాంగింగ్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళసలు. ఎందుకని మాకు నచ్చలేదండి ఆమె దగ్గర. ఫస్ట్ టైమ్ కుట్టించాము. అందుకని ఇంకా అది ఓకే అనుకోని అలా ఉంచేసుకొని, ఇంకా నెక్స్ట్ టైమ్ నుంచి ఆమె దగ్గరైతే అస్సలు కుట్టియలేదండి మేము. ఈ శారీ అయితే చాలా బాగా నచ్చిందండి మాకైతే. అసలు ఆ శారీ కట్టుకున్నప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర చాలా బాగా అనిపించిందండి. వాళ్ళు సెకండ్ టైమ్ పెళ్లి చూపులు చూసినప్పుడు. చూసారంటే ఫుల్ శారీ ఇదండి. చాలా బావుందసలు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకో శారీ కొన్నామండి. ఇది దేనికి కొన్నామంటే ఇది ఉగాది సారి పంపియాలంటారు కదండీ పెళ్ళైన తర్వాత. దానికోసమని ఇది కొన్నాము. ఇది చూసారంటే లైట్ గ్రీన్ కలర్ అండి. ఆ బార్డర్ కానీ చంద్రకాంతం టైప్‌లో వచ్చింది ఆ బార్డర్. మేము ఎందుకంటే ఇందాక చూపించిన శారీ ఉంది కదండీ! దాని బ్లౌజ్ మ్యాచింగ్ మాత్రమే తీసుకోవాలని వర్క్ బ్లౌజులన్నీ తీసుకొని వెళ్ళినప్పుడు షాప్‌కి దీనికి మ్యాచ్ అయ్యేది ఈ శారీ మా బావకి నచ్చిందండి. నేను, మా అక్క, మా బావ వెళ్ళాం అప్పుడు. మా బావకు నచ్చేసరికి దానికి మ్యాచింగ్ అయ్యేదే మనం తీసుకోవాలి కదా అని చెప్పి ఇది ఆప్షనల్‌గా తీసేసుకున్నామండి. చాలా అనిపించింది ఇది కూడా. సెల్ఫ్ డిజైన్ అండి ఇవన్నీ. మేము మాక్సిమం పెళ్ళికి సెల్ఫ్ డిజైనే తీసుకున్నామన్నీ. బ్లౌజ్ దీనికి పేర్ చేసేసామండి. చాలా బాగా సెట్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది ఈ శారీ అయితే. ఈ శారీ కాస్ట్ ఎంత పడిందంటే 5000 పడిందండి. ఎక్కువే పడింది, 5000 పడింది. ఇందాక నేను చూపించాను కదా చంద్రకాంతం కలర్ సెకండ్ పెళ్లి చూపులకి, అదైతే 4000 పడిందండి. ఇది ఫుల్ శారీ అయితే ఇలా ఉందండి చూడండి. అంటే మనం లైట్ ఫోక్స్‌ని బట్టి శారీ కలర్ మారిపోద్ది కదండీ అలా. ఇదైతే పెళ్లి పట్టు చీరలకి మేము కావలి ఎళ్ళామండి. మా బావ వాళ్ళ తరపున వాళ్ళు వచ్చారు. మా అక్క, నేను, మా అమ్మ, నాన్న, మా పెద్దమ్మ మేమెళ్ళామండి. అప్పుడు ఇది సెకండ్ పట్టు చీర కింద తీసుకున్నారండి. 15,000 అయింది. అంతా గోల్డ్ కలర్ అండి అసలు. కిందయితే మెరూన్ బార్డర్ వచ్చింది. ఎంత బావుందంటే అసలు చూడండి, చాలా బ్యూటిఫుల్‌గా ఆ కలరే అసలు మనకేం గోల్డ్ తప్పనిచ్చి ఏం కనపడనంతగా ఉందండి. మేము బ్లౌజ్ అయితే దీనికసలు చాలా హెవీగా కుట్టించామండి. చాలా బావుందసలు. చూడండి అసలు ఆ వర్క్ అయితే ఆ జరీ కానీ, ఆ వైట్ కానీ అన్నీ మిక్స్ చేసి ఆ లెమన్ కలర్ అండి. లెమన్ కలర్ వేసి హ్యాంగింగ్స్ కూడా చాలా సూపర్‌గా ఇచ్చిందండి. అసల హ్యాండ్‌కైతే ఫుల్ వర్క్ ఇచ్చిందండి. కాకపోతే కాస్ట్ ఎక్కువ పడింది. ఇది 15,000 దాకా పడిందండి ఈ బ్లౌజ్ వచ్చేసరికి. కానీ స్టిచ్చింగ్ మాత్రం బొటిక్ ఆంటీ చాలా పర్ఫెక్ట్‌గా ఇస్తదండి. హ్యాంగింగ్స్ చూసారా? చాలా బావుంది. దీనికైతే చీరకు కూడా హ్యాంగింగ్స్ వేసిందండి. ప్రతి దానికి ఆమె దగ్గర కుట్టించిన వాటన్నిటికి చీరకి హ్యాంగింగ్స్ ఇచ్చిందండి. చాలా బాగా అనిపించింది మాకు చూడండి.
అసలు ఎంత బావుందంటే ఈ శారీ అసలు. మా అక్కకి ఫస్టు పట్టు చీర కన్నా ఈ సెకండ్ పట్టు చీర బావుందేమో అన్నట్లు అనిపించిందండి. అసలు చాలా బావుందండి. దీని ఫుల్ అవుట్‌ఫిట్ వచ్చేసరికి ఇలా ఉందండి. ఇది ఫ్లెక్సీకి ఫస్ట్ టైమ్ కట్టుకొని దిగారండి. నా దగ్గర సింగిల్ పిక్ రాకపోతే వాళ్ళిద్దరి పిక్ ఉండేసరికి అది పెట్టేసాను. ఇదైతే మెయిన్ పట్టు శారీ అండి. ఆ రోజే 15,000 సెకండ్ పట్టు శారీ, ఈ శారీ తలంబ్రాల శారీ కొన్నాం అక్కడ. ఇంకా మిగతావన్నీ మేము ఒంగోలులో కొన్నాం. ఇవన్నీ కావలిలో కొన్నామండి. ఇదొచ్చేసరికి పింక్ కలర్ అండి. లైట్ పింక్ కలరు. లైట్ ఏం కాదు డార్క్‌గానే ఉంది. ఈ బ్లౌజ్ వచ్చేసరికి మాకైతే చూడండి చాలా హెవీగా ఏసిందండి ఆ ఆంటీ. మేము ఈ 3 బ్లౌజెస్ ఆ సెకండ్ పట్టు చీర, మెయిన్ పట్టు చీర, తలంబ్రాల చీర 3 కలిపి తీసుకొనెళ్ళామండి ఆ రోజు. వర్క్ అయితే అసలు చూడండి ఎంత బాగా ఇచ్చిందో చిన్న చిన్న చెమ్కీలుగా. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ వర్క్ అయితే. హ్యాంగింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చింది. శారీకి కూడా హ్యాంగింగ్స్ ఇచ్చింది. చాలా బాగా అనిపించిందండి ఈ శారీ అయితే. పింక్ కలర్‌లో వైలెట్ కొంచెం మిక్సింగ్ అయిందండి. బార్డర్ అయితే డిఫరెంట్‌గా ఏం రాలేదు. శారీలో కలిసిపోయేటట్టే వచ్చింది. ఈ శారీ వచ్చేసరికి ఎంత పడిందంటే 30,000 పడిందండి. ఎగ్జాక్ట్‌లీ పట్టు చీర 30,000 పడింది. అదొక 15,000 పడిందండి. ఆ రోజు 52,000 అలా అయినాయండి బట్టలు. చూసారంటే చాలా బావుందండి ఈ శారీ అయితే. ఈ బ్లౌజుల వల్లే శారీకి చాలా హైలైట్ అనిపించిందండి. చాలా కాస్ట్ అయినాయి ఈ బ్లౌజులు. అయినా మేము కుట్టించాం. ఇదైతే ఫుల్ అవుట్‌ఫిట్ అండి. చూడండి ఎంత బావుందో చూడండి అసలు ఆ శారీ. ఇది వచ్చేసరికి తరంబరాల శారీ అండి. 3 కలిపి తీసుకున్నాం అన్నాం కదా! కిందైతే గ్రీన్ కలర్ బార్డర్లు, మధ్యలో అయితే బిస్కెట్ కలర్ కదండీ వాడేది తరంబరాల శారీకి వైట్ కానీ, బిస్కెట్ కానీ. ఇదైతే బిస్కెట్ కలర్ మీద గోల్డ్ కలర్ లైన్స్ లాగా వచ్చినాయండి. కిందైతే బార్డర్ గ్రీన్ వచ్చిందండి. ఈ శారీ వచ్చేసరికి 7,000 పడిందండి. మనకు పైట చెంగు వచ్చేసరికి ఫుల్ గ్రీన్ వచ్చేసింది. వీటికి కూడా చూసారంటే హ్యాంగింగ్స్ కాదండి. ఇవి చూడండి పూసలు బీడ్స్ ఏసిందండి బాగా. ఎంత హెవీ బీడ్స్ ఏసిందంటే శారీకి బరువుగా ఉంది శారీ కూడా. చాలా బావుందండి. ఎందుకంటే పెళ్ళిలో మాక్సిమం ఎక్కువ ఫోటోస్ దిగేది ఈ తలంబ్రాల చీర మీదే కదండీ. మెయిన్ పట్టు చీర మీద చాలా తక్కువే దిగుతామని ఇది కొంచెం కాస్ట్‌గా కుట్టించామండి. చాలా బాగా అనిపించిందండి అసలు. చూసారంటే ఈ పళ్ళంతా గ్రీన్ వచ్చేసరికి ఎంత లుక్ వచ్చిందో అండి. బిస్కెట్ కలర్ మీద బార్డర్ గ్రీన్ రావడం వల్ల చాలా బాగా అనిపించింది అసలు. ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసరికి కింద మనం శారీకి ఏ బీడ్స్ అయితే ఇచ్చామో ఆ వైట్ కలర్ స్టోన్ బీడ్స్ అవే బ్లౌజ్కి కూడా ఇచ్చారండి ఆంటీ. అసలు ఎంత బాగా కుట్టారంటే ఇది మాకు చాలా బాగా నచ్చింది. ఈ ఆంటీ అడ్రస్ కావాలంటే ఒంగోలులోనేనండి. ఒంగోలులో ట్రంక్ రోడ్‌లో లెఫ్ట్ సైడ్‌గా ఉంటదండి షాపు. బొటిక్ విజయలక్ష్మి బొటిక్ అని ఉంటది. చాలా బావుంటదండి. ఇదిగో బ్లౌజ్ చూసారంటే మీరసలు బ్యాక్‌కైతే ఒక సింగిల్ లైన్ లాగే ఇచ్చిందండి. ఇంకా కిందంతా పక్కనంతా బూటీస్ అవి ఇచ్చేసింది. అసలు హ్యాంగింగ్స్ అయితే చాలా బాగున్నాయండి వైట్ కలర్ దీనికి. ఇంకా ఈ హ్యాండ్స్ చూసారంటే అసలు ఆ బీడ్స్ కానీ, ఆ హ్యాండ్స్ ఎంత బావున్నాయంటే అండి నాకైతే చాలా నచ్చింది ఈ బ్లౌజ్ అయితే. కాకపోతే మా అక్క పెళ్ళప్పుడు కొంచెం సన్నగా ఉందండి. కానీ ఆ ఆంటీ చాలా పర్ఫెక్ట్‌గా చాలా బాగా కుట్టిందండి అసలు. ఇంకా ఈ అవుట్‌ఫిట్ చూసారంటే మీకసలు భలే నచ్చిద్దండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఆ హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో. థాంక్ యూ ఫ్రెండ్స్.